శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. మృత్యువు నుంచి దైవానికి రూపాంతరం చెందిన పరమాత్మ సావిత్రిని రకరకాలుగా ప్రలోభ పెడతాడు. ఇంత దూరం వచ్చావు, ఇంత ఊర్ధ్వానికి ఆరోహించావు సావిత్రి, నువ్వు సత్యవంతుడు హాయిగా ఈ స్వర్గంలోని ఈ ప్రదేశంలోనే ఉండిపోవచ్చు కదా అని. ఆ దైవంతో సావిత్రి అంటుంది, ఒంటరి ఆనందం కోసమో నేను మాత్రమే పొందే ఆనందం కోసమని నన్ను ఇన్ని విధాలుగా ప్రలోభ పెడుతున్నావు పరమాత్మ, అదంతా వ్యర్థము. దీనివలన దుఃఖబాధిత ప్రపంచం నుంచి 2 ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు చెప్పినట్లుగా చేయడం వలన ఈ ప్రపంచం నుంచి ఓన్లీ 2 ఆత్మలు, అంటే నా ఆత్మ, సత్యవంతుని ఆత్మ, మా ఇద్దరి ఆత్మలు రక్షించబడతాయి. నేను సత్యవంతుడు బయటపడి అనంతంలో హాయిగా సంతోషంగా ఉంటాం. కానీ నా అంతరాత్మ, సత్యవంతుని అంతరాత్మ ఒకే కార్యం నిర్వర్తించటానికి విడదీయలేనంతగా కలిసి ఉన్నాయి. దీనికోసమే, ఆ దైవ కార్యం కోసమే, నీ కార్యం కోసమే మేము జన్మించాము. ఈ ప్రపంచాన్ని మరణరహిత కాంతిలో భగవంతుని వైపు ఉద్ధరించటానికి. మరి ఆ కార్యం ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని మరణరహిత కాంతిలో భగవంతుని వైపు ఉద్ధరించటానికి, భూమి మీద ఉన్న ఈ ప్రపంచంలోకి భగవంతుని క్రిందకు తీసుకుని రావటానికి, భూ జీవితాన్ని, ఈ పృథ్వీ జీవితాన్ని దివ్య జీవితంగా పరివర్తన చెందించటానికి, దీనికోసమే మేము వచ్చాము. టు రైజ్ ద వరల్డ్ టు గాడ్ ఇన్ డెత్లెస్ లైట్, టు బ్రింగ్ గాడ్ డౌన్ టు ద వరల్డ్ ఆన్ ఎర్త్ వి కేమ్, టు చేంజ్ ద ఎర్త్లీ లైఫ్ టు లైఫ్ డివైన్. నా సంకల్పము ప్రపంచాన్ని, మనిషిని రక్షించడమే. దాన్ని నిలబెట్టుకుంటాను. నా సంతోషం, నా ఆనందం మాత్రమే నా సంకల్పం కాదు. ఒకవేళ పృథ్వీ పైకి తలెత్తి స్వర్గం కాంతిని చూడగలిగితే, తన ఒంటరి ఆక్రందనకు సమాధానాన్ని వింటే పృథ్వీ స్వర్గం నుంచి, ఆ రెండింటి కలయిక వ్యర్థము కాదు. స్వర్గ స్పర్శ పృథ్వీకి శాపము కాదు. నువ్వు నేను ఎంత సత్యమో ప్రపంచం కూడా అంతే సత్యం. ప్రపంచం మిథ్యా కాదు, వదిలిపెట్టదగింది కాదు అంటూ సావిత్రి దైవంతో అంటుంది. ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసాము. ఇంకా సావిత్రి పరమాత్మతో ఏమంటుంది, దానికి ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నదాన్ని చూద్దామండి. పేజ్ నెంబర్ 692లో ఉన్నాము. Although thou hide thyself behind thy works, to be is not a senseless paradox. Since God has made earth, earth must make in her God. What hides within her breast she must reveal. I claim thee for the world that thou hast made. నువ్వు నేను సత్యమైనప్పుడు నువ్వు సత్యమే, నేను సత్యమే. అలాంటప్పుడు ఈ ప్రపంచం కూడా సత్యమే. నీ కార్యాల వెనుక నిన్ను నువ్వు దాచిపెడుతున్నప్పటికీ, నువ్వు కనిపించటం లేదు, దాచిపెడుతున్నావు, బయటి ప్రపంచానికి కనిపించటం లేదు. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు అన్నది అర్థం లేనిది కాదు. నువ్వు అక్కడ లేవనటం కరెక్ట్ కాదు. అది ఒక చిక్కు సమస్య కూడా కాదు. భగవంతుడు ఈ పృథ్వీని తయారు చేశాడు కాబట్టి భూమి తనలో భగవంతుని తయారు చేసుకోవాలి. ఈ పృథ్వీని ఎవరు తయారు చేశారు? పరమాత్మ తయారు చేశాడు. కాబట్టి భూమి కూడా తనలో ఆయన్ను తయారు చేసుకోవాలి. తన హృదయంలో ఏది దాగుందో దాన్ని భూమి ఆమె ప్రకటించాలి. నువ్వు తయారు చేసిన ప్రపంచంలోకి, మరిది నువ్వు తయారు చేసిన ప్రపంచమే, ఇందులోకి నువ్వు దిగి రావాలని అది నా హక్కుగా నేను కోరుతున్నాను అంటుంది సావిత్రి. If man lives bound by his humanity, if he is tied forever to his pain, let a greater being then arise from man, the superhuman with the eternal mate, and the immortal shine through earthly forms. Else were creation vain, and this great world are nothing that in time's moments seems to be. ఒకవేళ మనిషి గాని తన మానవతకు బద్ధుడుగా ఉంటే, మానవుడుగానే ఎప్పటికీ ఉంటే, ఎప్పటికీ తన బాధలకు, తన దుఃఖాలకు, కష్టాలకు కట్టుబడి ఉంటే, అప్పుడు ప్రస్తుత మనిషి కన్నా గొప్ప జీవి అన్న అతని నుంచి రావాలి. శాశ్వతత్వ సహచరత్వంతో అతిమానవుడు రావాలి అతని నుంచి. ఇప్పుడున్న ప్రస్తుత సాధారణ మానవుడి నుంచి అతిమానవుడు రావాలి. ఎందుకంటే భూరూపాలకుండా ఇప్పుడు కనిపిస్తున్న ఈ నశించే పదార్థ రూపాలలో అమృతత్వం అన్నది ప్రకాశించాలి. అలా కాకపోతే సృష్టి వ్యర్థమవుతుంది. అనంతకాల క్షణాల్లో కనిపిస్తున్న ఈ ప్రపంచము అర్థం లేనిది అవుతుంది. బట్ ఐ హ్యావ్ సీన్ త్రూ ద ఇన్సెంటియంట్ మాస్క్, I have felt a secret spirit stir in things, carrying the body of the growing God. It looks through veiling forms at veilless truth.
It pushes back the curtain of the gods. It climbs towards its own eternity. మనిషి అచేతనలో ఉన్నాడు అని అంటున్నావు కదా. మరి నేను అచేతన ముసుగుకుండా లోపలికి చూశాను. వస్తువులలో కదలాడుతున్న రహస్య ఆత్మను అనుభూతి చెందాను. అది ఆ ఆత్మ వృద్ధి చెందుతున్న భగవంతుని తీసుకురావటం కూడా చూశాను. అది ముసుగుతో ఉన్న రూపాల గుండా ముసుగులేని సత్యం వంక చూస్తూ ఉంది. ఈ ఆత్మ దేవుళ్లపైన ఉన్న తెరను వెనక్కు నెడుతుంది, తన సొంత శాశ్వతత్వం వైపుగా ఆరోహిస్తుంది అంటుంది సావిత్రి. దానికి భగవంతుడు ఏమంటాడు పరమాత్మ అన్న చూద్దాం. బట్ ద గాడ్ ఆన్సర్డ్ టు ద ఉమెన్స్ హార్ట్, ఓ లివింగ్ పవర్ ఆఫ్ ద ఇన్కార్నేట్ వర్డ్, all that the spirit has dreamed thou can create. Thou art the force by which I made the worlds. Thou art my vision and my will and voice. But knowledge too is thine, the world plan thou knowest, and the tardy process of the pace of time. అంటున్నాడు దైవము సావిత్రితో, ఓ అవతార దివ్య పదం యొక్క సజీవ శక్తి, దివ్యాత్మ సృష్టించినదంతా నువ్వు సృష్టించగలవు. దివ్యాత్మ ఒకే ఒక ఆత్మ. పరమాత్మ దేన్నంతా సృష్టించాడో అదంతా కూడా నువ్వు సృష్టించగలవు. నేను ప్రపంచాన్ని ఏ శక్తితో తయారు చేశానో ఆ శక్తివి నువ్వు. నేను ఏ శక్తితో అయితే ఈ ప్రపంచాన్ని తయారు చేశానో ఆ శక్తివి నువ్వు. నువ్వు నా భవిష్య దృష్టివి, నా సంకల్పం, నా స్వరం, ఇవన్నీ నువ్వే. జ్ఞానం కూడా నువ్వే. కాబట్టి ప్రపంచ ప్రణాళిక నీకు తెలుసు. అలాగే కాలం ఎందుకు నిదానంగా అడుగేస్తుంది, ఇదంతా కూడా నీకు తెలుసు. ఇన్ ద ఇంపెచువస్ డ్రైవ్ ఆఫ్ దై హార్ట్స్ ఫ్లేమ్, ఇన్ దై ప్యాషన్ టు డెలివర్ మ్యాన్ అండ్ ఎర్త్, ఇండిగ్నెంట్ అట్ ద ఇంపెడిమెంట్స్ ఆఫ్ టైమ్ అండ్ ద స్లో ఎవల్యూషన్స్ స్లగ్గర్డ్ స్టెప్స్, లీడ్ నాట్ ద స్పిరిట్ ఇన్ అన్ ఇగ్నరెంట్ వరల్డ్ టు డేర్ టూ సూన్ ద అడ్వెంచర్ ఆఫ్ ద లైట్, పుషింగ్ ద బౌండ్ అండ్ స్లంబరింగ్ గాడ్ ఇన్ మ్యాన్, awakened mid the ineffable silences into endless vistas of the unknown and unseen, across the last confines of the limiting mind and the superconscient's perilous borderline into the danger of the infinite. స్వామి పరమాత్మ దైవం అంటున్నాడు సావిత్రితో, నీ హృదయ జ్వాల ప్రేరణతో నువ్వు నడుస్తున్నావు. మానవ జాతిని, భూమిని నీ భావావేశంతో విడుదల చేయాలనుకుంటున్నావు. భూమిని దుఃఖం నుంచి, బాధ నుంచి విడుదల చెయ్యాలని చాలా భావావేశంతో ఉన్నావు. కాలం సృష్టించే ఆటంకాల పట్ల, నిదానంగా జరిగే పరిణామం వల్ల నెమ్మదిగా పడే అడుగుల పట్ల ఉన్న కోపంతో, ఈ కాలం మనుషులకు సృష్టించే ఆటంకాల మీద కానీ, పరిణామం వలన నెమ్మదిగా పడే అడుగుల మీద కానీ ఉన్న కోపంతో ఒక అజ్ఞాన ప్రపంచంలో ఆత్మను నిర్దేశించకు. ఆ కోపంతో నువ్వు ఆత్మను అజ్ఞాన ప్రపంచంలో మాత్రం నిర్దేశించకు. అంత తొందరగా దివ్యకాంతిని అందుకునే సాహసం చెయ్యొద్దు. అంత తొందరగా దివ్యకాంతిని, ఇంకా టైం రావాలి, నువ్వు అంత తొందరగా దివ్యకాంతిని అందుకోవాలని అనుకోవద్దు. అది సాహసం అవుతుంది. బంధించబడి మత్తుగా ఉన్న దేవుణ్ణి మనిషిలోకి దిగమని ఒత్తిడి చేస్తున్నావు. మనిషి ఎలా ఉన్నాడు? బంధించబడి ఉన్నాడు. దేవుడు బంధించబడి ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు? ఇంకా అచేతనతో ఉన్నాడు. అలాంటి మనిషిలోకి దేవుణ్ణి దిగమని చెప్పి ఒత్తిడి చేస్తున్నావు. అనిర్వచనీయ నిశ్శబ్దాల మధ్యన మేలుకొని అనంతమైన అజ్ఞేయపు దారుల్లోకి, అగోచరంలోకి మనిషిని మేలుకొమ్మంటున్నావు. అనంతమైన అజ్ఞేయ దారుల్లోకి, అగోచరంలోకి మనిషిని, అలా ఉన్న మనిషిని, అచేతనలో ఉన్న మనిషిని మేలుకొని లేవమంటున్నావు, మేలుకోమంటున్నావు. విశ్వ మనసు పరిమితం చేసే చివరి పరిమితులను దాటుకుంటూ అతిచేతన దుర్భర సరిహద్దుకు చేరటం అంటే అనంతం యొక్క ప్రమాదంలో పడటమే. ఈ పరిమితులను దాటుకుంటూ అతిచేతన సూపర్ కాన్సియంట్ లిమిట్స్ దగ్గరికి, ఆ బార్డర్స్ దగ్గరికి చేరటము అంటే మనిషి ప్రమాదంలో పడటమే అవుతుంది. బట్ ఇఫ్ thou will not wait for time and God, do then thy work and force thy will and fate. As I have taken from thee my load of night, and taken from thee my twilight's doubts and dreams, so now I take my light of utter day. These are my symbol kingdoms, but not here can the great choice be made that fixes fate or uttered the sanction of the voice supreme. కానీ ఒకవేళ నువ్వు కాలం కోసము, భగవంతుని కోసము వేచి చూడలేను అని అన్నావంటే
నీ కార్యాన్ని, నీ శక్తిని, నీ సంకల్పాన్ని విశ్వ విధి మీద పనిచేయటానికి ఉపయోగించు. ఎలా అయితే నీ నుంచి నా నిశీధి భారాన్ని, నా సంధ్యకాంతి సందేహాలను, స్వప్నాలను తీసుకున్నానో, అలాగే ఇప్పుడు నువ్వున్న ఈ సంపూర్ణ శాశ్వత దినకాంతిని కూడా, ఈ డే లైట్ను కూడా తీసుకుంటాను. ఇవన్నీ నా సంకేత సామ్రాజ్యాలు. ఇక్కడ నీకు విధిని స్థిరపరిచే ఛాయిస్, అంటే ఇది విధి, భూమి విధి నేను మార్చగలను, భూమిని స్వర్గం చేయగలను అనే ఛాయిస్, ఆ ఎంపిక అన్నది నీకు ఉండదు. పరాత్పరుని స్వరము నీకు అనుమతించడం అంటూ జరగదు. అరైజ్ అపాన్ ఎ ladder of greater worlds to the infinity where no world can be, but not in the world air where a greater life uplifts its mystery and its miracle, and not on the luminous peaks of a summit mind, or in the hold where subtle matter's spirit hides in its light of shimmering secrecies. Can there be heard the eternal's firm command that joins the head of destiny to its base? These only are the mediating links. ఏ ప్రపంచము ఉండలేని అనంతత్వానికి ఉన్నత ప్రపంచాల సోపానంపై లేచి నిలబడు, ఉన్నత శిఖరాలపై లేచి నిలబడు, అంతే తప్ప ఒక ఉన్నత జీవితం తన మార్మికతను, తన అద్భుతాన్ని ఉద్ధరించే విస్తార వాయువులో కానీ, విశ్వమనసు ప్రకాశిత శిఖరంపై కానీ, లేదా సూక్ష్మ విశ్వపదార్థపు ఆత్మ తళతళ మెరిసే మార్మికాలను దాచుకునే చోట కానీ కాదు. ఉన్నత ప్రపంచాల సోపానంపై నిలబడు, అంతే తప్ప ఆ మార్మికతను, అద్భుతాన్ని ఉద్ధరించే విస్తార వాయువులో అక్కడ ఉండాలనుకోవద్దు. విశ్వమనసు ప్రకాశిత శిఖరంపై కానీ, సూక్ష్మ విశ్వ పదార్థపు ఆత్మ తళతళ మెరిసే తన మార్మికాలను దాచుకునే చోట, అక్కడ నువ్వు ఆ రహస్యాలను దాచుకునే చోట నిలబడాలని అనుకోవద్దు. అక్కడ మాత్రమే, ఆ అనంతత్వమై మాత్రమే విధి శిరస్సును తన ఆధారానికి కలిపే శాశ్వతని స్థిరమైన ఆజ్ఞ వినిపిస్తుంది. నువ్వు అక్కడ నిలబడి అక్కడ విధిని చేంజ్ చేయాలి అని అనుకోవద్దు. అక్కడ మాత్రమే విధి తన శిరస్సును తన బేస్కి, అంటే విధి చేంజ్ చేయడం అన్నది జరుగుతుంది. అక్కడ నువ్వు అక్కడ నిలబడాలని అనుకోవద్దు. ఏదో ఉన్నత శిఖరాల వరకు వచ్చావు, ఇక్కడ దాకా వచ్చావు, ఇక్కడిదే అనుభవిస్తున్నావు, అంతటితో తృప్తి చెందు. ఇదంతా కూడా నీవు ఇంతవరకు వచ్చిందంతా కూడా మధ్యంతర అనుసంధాన ప్రదేశాలు మాత్రమే. ఇదే విధిని మారుస్తుందని అనుకోవద్దు. Not theirs is the originating sight, nor the fulfilling act or last support that bears perpetually the cosmic pile. Two are the powers that hold the ends of time. Spirit forces, matter unfolds its thought. The dumb executor of God's decrees, omitting no iota and no dot, agent unquestioning, inconscient, stark, evolving inevitably a charged content, intention of his force in time and space, in animate things and inanimate things. Immutably, it fulfills its ordered task. It cancels not a title of things done, unswavering from the oracular command. It alters not the steps of the unseen. అక్కడ ఉత్పత్తి అయ్యే దృష్టి ఉండదు. ఎక్కడైతే రహస్యాలు దగ్గర నువ్వు నిలబడాలని అనుకుంటున్నావో అక్కడ ఉత్పత్తి అయ్యే దృష్టి ఉండదు. సఫలం చేసే చర్య కానీ, చివరి ఆధారం కానీ ఉండదు. అది శాశ్వతంగా విశ్వరాశిని మోస్తూ ఉంటుంది. కాల చివరను రెండు శక్తులు పట్టుకొని ఉంటాయి. కాలపు ఎండింగ్లో రెండు శక్తులు దాన్ని పట్టుకొని ఉంటాయి. అవి అవి ఎలా ఏవి అంటే ఆత్మ, పదార్థము. అంటే ఆత్మ ముందే చూస్తుంది, పదార్థము తన ఆలోచనను ప్రకటిస్తుంది, భగవంతుని అనుజ్ఞలను మూగగా నిర్వహిస్తుంది. లేశ మాత్రాన్ని, ఎటువంటి చిన్న బిందువును కూడా ఇది వదిలిపెట్టదు. జడంగా ఉన్న నిశ్చేతనను ప్రశ్నించకుండా అత్యావశ్యక పరిస్థితులలో పరిణమింపచేసే ప్రతినిధి అక్కడ ఉంటుంది. భగవంతుని ఉద్దేశాన్ని కాలంలో, ప్రదేశంలో, చైతన్య వస్తువుల్లో, అచైతన్య వస్తువుల్లో మార్పు లేకుండా తనకు ఆదేశించిన కార్యాన్ని నిశ్చలంగా ఇది సఫలం చేస్తుంది. ఒక్కసారి నిర్వర్తించిన దాన్ని రద్దు చేయటం ఉండదు. ఆత్మ ఒక్కసారి ఏదైనా నిర్వర్తిస్తే అది రద్దు చేయడం ఉండదు. అజ్ఞేయని విధానాలను ఎలాంటి మార్పులు లేకుండా ఖచ్చితంగా ఈ ఆత్మ అన్నది అమలుపరుస్తుంది. ఇఫ్ thou must indeed deliver man and earth on the spiritual heights, look down on life, discover the truth of God and man and world, then do thy task, knowing and seeing all, ascend, O soul, into thy timeless self, choose a destiny's curve and stamp thy will on time. నువ్వు మనిషిని, భూమిని విడుదల చేయాలనుకుంటే
ఆధ్యాత్మిక ఉన్నతాల నుంచి క్రిందకు జీవితం వంక చూడు. భగవంతుని సత్యాన్ని, మనిషిని, ప్రపంచాన్ని ముందు ఆవిష్కరించుకో. అప్పుడు దీన్నంతా దర్శించి తెలుసుకొని అప్పుడు ఈ కార్యం నిర్వర్తించు. ఓ అంతరాత్మ సావిత్రి, నీ కాలరహిత ఆత్మలోకి ఇంకా ఆరోహించు. విధి మలుపును ఎంపిక చేసుకో. కాలంపై నీ సంకల్పాన్ని విధించు అంటూ he ended, and upon the falling sound, a power went forth that shook the founded spears, and loosed the stakes that hold the tents of harm. Absolved from vision's grip and the folds of thought, wrapped from her sense, like disappearing scenes in the stupendous theatre of space, the heaven worlds vanished in spiritual light. A movement was abroad, a cry, a word, beginningless in its vast discovery, momentless in its unthinkable return. Coiled in calm seas, she heard the eternal thought rhyming itself abroad unutterably in spacious orbits and on limitless roads. అంటూ సావిత్రి ముందు మృత్యువు నుండి రూపాంతరం చెందిన ఈ పరమాత్మ, ఈ దైవం, ఈ భగవంతుడు తన సంభాషణను ముగించాడు. అయితే నెమ్మదిగా తగ్గిపోయిన ఆ శబ్దం పైన ఒక శక్తి స్థిరంగా స్థాపితమై ఉన్న గోళాలను కదిలించి రూపాన్ని కట్టిపడేసిన తాళ్లను వదిలిచేసింది. అంటే ఆ శక్తితో ఆ పదాల నుంచి, భగవంతుడు మాట్లాడిన పదాల నుంచి వచ్చిన శక్తి రూపాన్ని కట్టిపడేసిన తాళ్లను వదిలిచేసింది. దృష్టి పట్టు నుంచి, ఆలోచనల నుంచి విముక్తి చెందిన ఆమె ఇంద్రియాలు, అంటే ఇంతవరకు ఏదైతే సావిత్రికి కనిపిస్తూ ఉందో, మృత్యువు దైవంగా రూపాంతరం చెందడము, ఆయన దైవం తనతో సంభాషించడము, ఇవన్నీ కనిపించిన ప్రపంచాలు, ఇవన్నీ కూడా ఆమె ఇంద్రియాల నుంచి, ఈ దృశ్యాలన్నీ కూడా ఒక సినిమా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినట్టుగా అదృశ్యమైపోయాయి. మహానాటక రంగస్థలంలా కనిపించిన ఆ ప్రదేశంలో స్వర్గలోకాలు ఆధ్యాత్మిక కాంతిలోకి అంతర్ధానమయ్యాయి. ఇంతవరకు ఏ స్వర్గలోకాలనైతే ఆమె చూస్తూ ఉందో ఆ స్వర్గలోకాలు కూడా ఆధ్యాత్మిక కాంతిలోకి అంతర్ధానమయ్యాయి, అదృశ్యమయ్యాయి. సుదూరంలో ఏదో ఒక చలనం, ఒక ఆక్రందన, ఒక పదం, విశాల ఆవిష్కరణలో ఆరంభం అంటూ లేనిది, ఎక్కడో దూరంలో ఒక చలనం, ఒక ఆక్రందన, ఒక పదం ఆమెకు వినిపిస్తూ ఉంది. క్షణకాలం కూడా లేకుండా అనాలోచనతో అది ఆమె దగ్గరకు తిరిగి వచ్చింది. ఆ పదము, ఆ చలనము, ఆ ఆక్రందన. నిశ్శబ్ద సంద్రాలలో ఒక బృందగానాన్ని సావిత్రి వింది. అంతా నిశ్శబ్దంగా ఉంది, శూన్యమంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ సావిత్రి ఒక బృందగానాన్ని విన్నది. అది ఏంటంటే శాశ్వత ఆలోచన. తనను తాను లయాత్మకంగా గానం చేసుకుంటూ, శాశ్వతత్వ ఆలోచన, తనను తాను గానం చేసుకుంటూ, అంటే సావిత్రి శాశ్వతత్వాన్ని అక్కడ అనుభూతి చెందుతూ ఉంది. ఆ ప్రదేశం అంటూ లేని గోళాలలో, కాలరహిత మార్గాలలో పలుకు లేకుండా కొనసాగింది. ఆ గానం సాగుతుంది కానీ అక్కడ పలుకు అంటూ లేదు. అంటే ఇది శాశ్వతత్వ ఆలోచన అన్నది ఆమెలో పూర్తిగా నిండిపోయింది. ఇన్ అన్ ఇనెఫబుల్ వర్డ్ షీ లివ్డ్ ఫుల్ఫిల్డ్. అలాంటి ప్రపంచంలో షీ లివ్డ్ ఫుల్ఫిల్డ్. An energy of the triune infinite. In a measureless reality she dwelt, a rapture and a being and a force, a linked and a myriad motion plenitude, a virgin unity, a luminous spouse, housing a multitudinous embrace, to marry all in God's immense delight, bearing the eternity of every spirit, bearing the burden of universal love, a wonderful mother of unnumbered souls. అది అనిర్వచనీయ ప్రపంచం. అక్కడ సావిత్రి జీవించింది, సఫలతను పొందింది. అది అనంత త్రికమైన శక్తి. సచ్చిదానంద స్థితిలో అపారమైన ఆ పరమ సత్యంలో సావిత్రి నివసించింది. ఒక ఆనంద పారవస్యత, ఒక అస్తిత్వం, ఒక శక్తి, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న మిలియన్ల చలనాల పూర్ణత, ఒక స్వచ్ఛమైన ఏకత. ఇదంతా కూడా డిస్క్రిప్షన్ మనకి. అక్కడ సావిత్రి అనుభూతి చెందిన ఆ శాశ్వతత్వం గురించిన డిస్క్రిప్షన్. ఒక ప్రకాశమాన సహచరత్వం, బాహుళ్యాలను ఆలింగనం చేసుకొని ఆశ్రయం ఇచ్చే శక్తి. ఆ మల్టిట్యూడ్ను కూడా ఆలింగనం చేసుకొని ఆశ్రయం ఇచ్చే శక్తి అది. సమస్తాన్ని పరమాత్మ ఆనందంలో కలుపుకోవటానికి, ప్రతి ఆత్మ శాశ్వతత్వాన్ని, విశ్వప్రేమ భారాన్ని భరిస్తున్న శక్తి. ఇదంతా కూడా సావిత్రి అనుభూతి చెందుతూ ఉంది.
సమస్తాన్ని తనలో కలుపుకోనే ఆత్మ సావిత్రిలో ఉంది. విశ్వప్రేమ భారాన్ని భరిస్తున్న శక్తి సావిత్రిలో ఉంది. సావిత్రి ఇప్పుడు అసంఖ్యాక అంతరాత్మల అద్భుత మాతగా, వండర్ఫుల్ మదర్గా, అసంఖ్యాకమైన అంతరాత్మలు వాటి వండర్ఫుల్ మదర్గా అంటే అద్భుత మాతగా సావిత్రి మారింది. ఆల్ థింగ్స్ షీ న్యూ, ఆల్ థింగ్స్ ఇమాజిన్డ్ ఆర్ willed. Her ear was open to ideal sound, shape the convention bound no more her sight. A thousand doors of oneness was her heart. A crypt and sanctuary of a brooding light appeared, the last recess of things beyond. Then in its rounds, the enormous fiat passed. Silence gave back to the unknowable all it had given. Still was her listening thought. The form of things had ceased within her soul. Invisible that perfect Godhead now. ఆమెకు అన్ని విషయాలు తెలుసు. సమస్తము ఊహించినవి, సంకల్పించినవి ఇవన్నీ కూడా ఆమెకి ఇప్పుడు తెలుసు. ఆమె ఆమె కర్ణం అంటే ఆమె చెవి పరిమితులకు అతీతంగా ఆదర్శ శబ్దాన్ని వినగలిగేట్టుగా తెరుచుకుంది. ఆమె ఇంద్రియం, శ్రవణేంద్రియం, ఆమె చెవులు పరిమితులకు అతీతంగా ఉన్న ఆదర్శ శబ్దాన్ని వినేట్టుగా తెరుచుకుంది. దృష్టి పరిధులు లేకుండా విస్తరించుకుంది. అంతా కనిపిస్తూ ఉంది ఆమె కళ్ళకి, ఆమె దృష్టికి. వేల ద్వారాలతో ఉన్న ఏకత ఆమె హృదయాన్ని ఆవరించుకుంది. ఆమె హృదయంలో ఒక ఏకత ఉంది, కానీ అన్నింటినీ లోపలికి తీసుకునే ఆ వేల ద్వారాలు ఉన్నాయి ఆ ఏకతకి. ఆ ఏకతతో ఉన్న ఆమె హృదయము వేల హృదయాలకు ఆశ్రయం ఇచ్చేదిగా, ఆ అద్భుత మాతగా మారింది. లవ్ ఇన్ హర్ వాజ్ వైడర్ దాన్ ద యూనివర్స్. ద హోల్ వరల్డ్ కుడ్ టేక్ రెఫ్యూజీ ఇన్ హర్ సింగిల్ హార్ట్ అంటారు కదా. ఆ రకంగా సావిత్రి హృదయం ఇప్పుడు వేల హృదయాలకు ఆశ్రయం ఇచ్చే మాతగా, అద్భుత మాతగా మారింది. దివ్య జ్యోతి నిలయంగా, దాన్ని నిలబెట్టుకున్న రహస్య స్థావరంగా ఆమె హృదయం మారింది. అతీతంలోని విషయాల చివరి విరామ స్థానం ప్రకటితమయ్యింది. వీటన్నింటికీ కొంచెం విరామం లభించింది. ఏ నిశ్శబ్దాన్నైతే ఆగ్నేయుడు ఇచ్చాడో అదంతా మొత్తం తిరిగి ఆయనకే ఇవ్వబడింది. ఆ నిశ్శబ్దం అంతా వీటన్నింటినీ వింటూ ఉన్న ఆమె ఆలోచన నిశ్చలమయ్యింది. సావిత్రి ఆలోచన, వస్తువులు, రూపాలు ఆమెలో లుప్తమయ్యాయి, కరిగిపోయాయి. వస్తువుల రూపాలు ఏమీ లేదు. అంతవరకు ఆమెతో మాట్లాడిన పరమదైవం కూడా అప్పుడు లేడు, అదృశ్యమయ్యాడు. అన్ని దృశ్యాలతో పాటు పరమదైవం కూడా అదృశ్యమయ్యాడు. తర్వాత ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.